హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణలో విశాలాంధ్ర పేపర్తో మనం చూద్దాం. విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తలు ముందుగా చూసి దాని తర్వాత మిగతా పేపర్లు చూద్దాం. తుది దశకు పొత్తులు, చంద్రబాబుకు ఢిల్లీ పెద్దల పిలుపు, బీజేపీ మలి జాబితా ప్రకటనలోపే ఎన్డీఏలోకి టీడీపీ, ఆశావాహుల జాబితాలో హస్తిన చేరుకున్న పురంధరేశ్వరి. తుది దశకు పొత్తులు చేరుకున్నాయట. ఆంధ్రప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ జనసేన పొత్తు కుదిరింది. వాళ్ళు షీట్ షేరింగ్ కూడా జనసేనకి 24 సీట్లు ఎమ్మెల్యేలు, 3 ఎంపీ సీట్లు ఇవ్వడానికి సిద్ధమైనట్టు, దానికి అంగీకరించినట్లు వాళ్ళు సంయుక్తంగా ఉమ్మడి ప్రకటన చేశారు. దాని తర్వాత 94 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించింది, ఎమ్మెల్యే అభ్యర్థిని. బీజేపీ కోసం వెయిట్ చేస్తున్నట్టు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం తాతాలాడుతున్నట్టు దాదాపు 15 రోజులుగా చర్చ జరుగుతుంది. బీజేపీ వైపు నుంచి ఏ సానుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా తెలియదు, కానీ మొత్తం మీద అయితే వాళ్ళ కోసం బీజేపీ కావాలి, మాకు పొత్తు కావాలనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా తుది దశకు పొత్తులు అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తూ విశాలాంధ్ర పేపర్ ఈరోజు ఒక వార్తనిచ్చింది. చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈరోజు ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉందట. ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతోని సమావేశమై సీట్ల విషయం, పొత్తుల విషయం, ఏ విధంగా ఉండాలి, ఎన్డీఏలో ఎట్లా చేరాలి అనే విషయాలపై చర్చిస్తారట. మరి అక్కడ అసలు బీజేపీ వైపు నుంచి ఏంది వర్షన్ అనేది తెలియదు. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 15-20 రోజులుగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనే ఒక కృతనిశ్చయంతో నుండి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవి ఈసారి చేజిక్కించుకోవాలి, ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఎవరితోనైనా పొత్తు, ఎట్లయినా పొత్తుకి ఏ విధంగానైనా ఎట్లాంటి సిద్ధాంతాలు కానీ, బేసిజాలు కానీ, ఎట్లాంటి నమ్మకాలు కానీ, ఇది కానీ ఏది అవసరం లేదు, ఎట్లాంటి హోదా కానీ ఇంకోటి కానీ. అంటే 2019లో ఎందుకు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు, 2019లో ఎందుకు బీజేపీతో నివేదించారు, ఎందుకు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు, జనసేనతో పొత్తు పెట్టుకోలేదు అంటే జాతీయ హోదా అంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మేము బయటకు వస్తున్నాం, ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని తుంగలో దొక్కాలి, ఏపీని నిర్లక్ష్యం చేసింది, ఏపీలో ఆంధ్రలో ఆత్మగౌరవాన్ని కించపరిచింది అనే విధంగా మీరు ఆ రోజు బయటకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ మంత్రులు ఇద్దరు కేంద్రంలో ఉన్నారు, అశోక్ గజపతిరాజు అండ్ సుజనా చౌదరి. వాళ్ళు రిజైన్ చేసి కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం చేసిండు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వ్యతిరేకంగా. బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అన్యాయం చేసింది అనేది ఎండగట్టే ప్రయత్నం చేసిండు. జస్ట్ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత షట్ డౌన్ అయిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ పైన కానీ కేంద్రం పైన ఒక్క విమర్శ చేయలే. మళ్ళీ ఇప్పుడు అదే బీజేపీతోనే పొత్తుకుపోతుండు. మరి ప్రజలకు ఏం చెప్పుకుంటుండు అంటే 2019లో ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి, బీజేపీ నిర్లక్ష్యం చేసింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం మోడీ ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యం వహించారు కాబట్టి మేము నిరసనగా బయటకు వచ్చినాం అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రత్యేక హోదా ఏమైనా తెస్తంటే మీరు పొత్తు పెట్టుకుంటున్నారా? మీరు ఎట్లా పొత్తుకుపోతారు? ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం కావాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. మేమన్న ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, ప్రకటించారు, ప్రకటింపజేస్తాం ప్రధానమంత్రితోని, అందుకే మేము పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పే ధైర్యం లేదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ ముఖ్యమంత్రి కావాలా, దానికోసం దేనికైనా సిద్ధం, ఎంత దిగజారటానికైనా సిద్ధం అనే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి ఉందనేది ఈరోజు ఏపీలో సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే విభేదించేది మీరే, మళ్ళీ మీరు పొత్తుకుపోయేది మీరే, మళ్ళీ రేపు మోడీని పొగుడుతారు, అమిత్ షాని పొగుడుతారు పొత్తుకుపోతే అనేది తెలిసిందే. బీజేపీతో టీడీపీ జనసేన కూటమి ఎన్నికల పొత్తు వ్యవహారం తుది దశకు చేరింది. ఆ మేరకు ఢిల్లీ పెద్దల నుంచి ఆ రెండు పార్టీల అధినేతలకు సంకేతాలు అందాయి. దీంతో గురువారం బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు హస్తిన బయలుదేరుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గాలకు పోటీ చేసే లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను ఇప్పటికే ప్రకటించిన బీజేపీ మలి జాబితా విడుదలకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో రెండో జాబితా ప్రకటనకు ముందే ఎన్డీఏ కూటమిలోకి వచ్చే పార్టీలతో బీజేపీ చర్చలు పూర్తి చేయాలని భావిస్తుంది. ఈ నెల 8-9 తేదీల్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఈ లోపే మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసే కార్యక్రమం నిర్వహిస్తుంది. దీనిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుకు పిలుపు వచ్చినట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబుకు పిలుపు వచ్చింది బీజేపీ పెద్దల నుంచి. అంటే 8 లేదా 9 బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశం అయితే ఆ సమావేశంలోపు ఎన్డీఏలో చేరే మిత్రపక్ష పార్టీలతో సమావేశమై సీట్ల విషయం, పొత్తుల విషయం మాట్లాడిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోవడానికి, అదేవిధంగా రెండో జాబితా కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది బీజేపీ పార్టీ. ఆ జాబితా విడుదలకు ముందే పొత్తులు కలిసే వాళ్ళతో పొత్తులు పెట్టుకోవాలని బీజేపీ పార్టీ భావిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. నిజంగా అసలు అటువైపు నుంచి ఉందా? మొత్తం ఈ ఎపిసోడ్ అంతా చూస్తే 20 రోజుల నుంచి జరిగే ఎపిసోడ్ చూస్తే బీజేపీ వైపు నుంచి
పొత్తుకి సిద్ధంగా లేనట్టు, వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోయినా ఈయన బలవంతంగా వాళ్ళపైన రుద్దే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈయన బలవంతంగా వెళ్తాడు, ఈయన కావాలని వెళ్తాడు. కాబట్టి వాళ్ళు ఎక్కువ సీట్లు డిమాండ్ చేసి ఎంపీ సీట్లు ఒక 5 అట, ఎమ్మెల్యేలు ఒక 13 10 అంటున్నారు. ఈ ఒక 13 15 సీట్లు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీలు 5 సీట్లు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారని. ఎందుకంటే ఈయన వీక్ పాయింట్ కనిపెట్టారు. ఈయనకి పొత్తు కావాలి. బీజేపీతో పొత్తుంటే తప్ప నేను గెలవలేను, జనసేనతో పొత్తుంటే తప్ప నేను గెలవలేను అనే పరిస్థితుల్లో ఒక అధైర్యము, ఒక భయంలో ఉన్నట్లు చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి అర్థమైంది. ఎందుకంటే అవతల ప్రతిపక్ష అంటే అపోజిషన్ పార్టీగా నుండి అధికార పక్షంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా ఎక్కడ యాంటీ ఇన్కంబెన్స్ కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది ఎట్లా అనే ఉద్దేశం కానీ గతంలో 2019 ఎన్నికల్లో కూడా ప్రతిపక్షంలో 5 ఏళ్ళు కొట్లాడిన తర్వాత ఎక్కడా కూడా జనసేనతోను కానీ బీజేపీతోను కానీ మిగతా వామపక్ష పార్టీలతో కానీ పొత్తు పెట్టుకోవాలని తాతాలాడిన పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో సింగిల్గానే పోతాం, 175 స్థానాలు పోటీ చేస్తాం, గెలుస్తాం అనే ఒక కాన్ఫిడెంట్తో నిలిండి ఆయన. ఎందుకంటే ఎక్కడా కూడా అధికారం తెలుగుదేశం పార్టీ అప్పట్లో అధికార తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకత ఓటు చేయకుండా ఉండాలని కమ్యూనిస్టులు కలుపుకోవడానికో, బీజేపీని కలుపుకోవడానికో, లేకపోతే జనసేనను కలుపుకోవడానికో ఎక్కడ ప్రయత్నం చేయాలి. అది మనం గమనించుకోవాలి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటు చీలిద్దా చీలదా ఇది కాదు, ఆయన ఓన్లీ ప్రజలపైన డిపెండ్ అయ్యిండు, ప్రజలను నమ్ముకున్నాడు, ప్రజలు ఆదరిస్తారు, ప్రజలే మనకి శరణ్యం తప్ప పార్టీలు కాదు, పొత్తులు కాదు అనే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని సింగిల్గా ఎలక్షన్కి వెళ్ళి 150 స్థానాలు గెలిచిండు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పిగంతులు వేసే పరిస్థితి, అటు జనసేనని కన్విన్స్ చేయటం, జనసేనని బతిలాడుకోవటం, బీజేపీని బతిలాడుకోవటం, ఎవరు వస్తా అంటే వాళ్ళని బతిలాడుకునే పరిస్థితి వాస్తవంగా వచ్చిందంటే ఏ రకమైన ఫోబియాలో ఉన్నాడు, ఏ రకమైన భయంలో ఉన్నాడు, ఏ రకమైన ప్రజలపైన ఆదరణ లేదనే అనుమానంతో ఉండనేది అర్థమవుతుంది దీన్ని బట్టి. ఎందుకంటే మనకి 2 ఉదాహరణలు. జగన్మోహన్ రెడ్డి గారు 2014 కానీ 2019 ఎన్నికల్లో కానీ సింగిల్గా వెళ్ళిండు, ఓడినా గెలిచినా సింగిల్గానే వెళ్తాను, ఏ పార్టీతో నాకు పొత్తు అవసరం లేదన్నాడు, అదేవిధంగా గెలిచిండు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ అదే పద్ధతిలో వ్యతిరేకత ఉందా లేదా పక్కన పెడితే సింగిల్గానే నేను పోటీ చేస్తా, వాళ్ళు 4 రాని 3 రాని కలిసి సింగిల్గానే పోటీ చేస్తాం, సింగిల్గానే గెలుస్తాం అనే ఒక కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ ఆ ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేయకుండా ఢిల్లీకి పోవటం, ఇప్పటికి 2వసారి జనసేనని కలవటం, పొత్తుల కోసం ఆరాటం చేయటం, తాతాలాటం అనేది చూస్తుంటే ప్రజల్లో కొంత విశ్వాసం, కార్యకర్తల్లో కూడా బలం తగ్గే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారనేది తెలుగుదేశం క్యాడర్లో కూడా కింది లెవెల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక దశలో 55 రోజుల 56 రోజుల జైల్లో ఉన్నప్పుడు బీజేపీ పాత్ర ఉంది దాంట్లో అని కూడా ఒక చర్చ జరిగింది. అదే బీజేపీ పార్టీతో పొత్తుకుపోతుందంటే ఎంత దిగజారిపోయే పరిస్థితికి వచ్చింది, తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఏంది, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి ఏందనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో, సామాన్య ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇది పొత్తులకు సంబంధించి తుది దశక పొత్తులట. మరి ఆ పొత్తులు అటు నుంచి ఉందా ఇటు నుంచి ఉందా అనేది ఇవాళ రేపట్లో తెలుస్తుంది. ఇది ఒక వార్తగా విశాలాంధ్ర పేపర్ ఇచ్చింది. అడుగడుగున నిర్బంధకాండ, 100 మంది రైతుల అరెస్టు, భద్రతా వలయంగా ఢిల్లీ, 144 సెక్షన్ అమలు, మాది దేశవ్యాప్త పోరాటం అని కేంద్రం ఒప్పుకున్నట్లే పందేర్. 100 మంది ఎక్స్ ఖాతాల నిలిపివేత, 8న సరిహద్దులకు తరలిరానున్న మహిళా రైతులు, 10న రైలు రోకో జయప్రదానికి పిలుపు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధించేందుకు కేంద్రం మెడలు వంచేందుకు దేశ రాజధానికి తప్పక వస్తాం, మమ్మల్ని ఆపలేరు అని రైతులు ఉద్ఘాటించారు. నిర్బంధ కాండాల ద్వారా తమ ఉద్యమాన్ని నీరుగార్చలేరని కేంద్రానికి స్పష్టం చేశారు. సరిహద్దుల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే భారీగా పోలీసులు, పారామిలిటరీ బలగాలు మోహరింపు, భద్రతా ఏర్పాట్లు, బారికేడ్లు ఎందుకని నిలదీశారు. ఇలాంటి చర్యలతో తమ పోరు దేశవ్యాప్తమని కేంద్రం అంగీకరించినట్లు అయిందని అన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నడుం బిగించిన అన్నదాతలు బుధవారం వేల సంఖ్యలో దేశ రాజధాని కథం తొక్కారు. ఢిల్లీ చలో ఆందోళన ఉధృతం చేశారు. ఈ పోరు కేవలం పంజాబ్కు పరిమితం కాదని, దేశం నలుమూలల నుంచి రైతుల ఆందోళనలో పాల్గొంటారని రైతు నేత సర్విన్ సింగ్ పందేర్ తెలిపారు. ఢిల్లీకి వచ్చే క్రమంలో రైతులను ఎక్కడికక్కడ కట్టడి చేశారని, నిర్బంధకాండ కొనసాగిందని ఆయన చెప్పినట్టు. అడుగడుగున నిర్బంధకాండట. న్యాయమైన డిమాండ్ల కోసం వాళ్ళకు కావాల్సిన మినిమం సపోర్ట్ ప్రైజు దాన్ని చట్టబద్ధత చేయాలని దాదాపు 1 రోజులుగా పాపం ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ చలో అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నించారు. అనేక నిర్బంధకాండలట. పోలీసులను పెట్టి, పారామిలిటరీ బలగాలను పెట్టి, బారికేడ్లు పెట్టి, వాటర్ క్యాన్స్ పెట్టి, రబ్బర్ బుల్లెట్లు పెట్టి రకరకాలుగా రైతులను వేధించే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం యొక్క
వైఖరి ఏంటి రైతులపైన అనేది స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా గతంలో రైతు ఉద్యమాల్లో చనిపోయిన దానికి గతంలో రైతు ఉద్యమాల సందర్భంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుకి క్షమాపణ చెప్పిండు పార్లమెంట్లో, బయట కూడా రైతులకు నేను క్షమాపణ చెబుతున్నా, తప్పు జరిగింది అని. మళ్ళీ అదే పద్ధతిలో చేస్తున్నారు. మరి ఏం ఆశించి చేస్తున్నారు? మీ విధానం ఏంటి? రైతులు వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడాలి, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే ప్రయత్నం చేయాలి కనీసం. కానీ వాళ్ళని రబ్బర్ బుల్లెట్లతోని, వాటర్ క్యాన్లతోని, లాఠీలతోని, తూటాలతోని బెదిరించే ప్రయత్నం చేస్తే ఇంకా అది ఉధృతమైంది, దేశవ్యాప్తంగా అయింది తప్ప తగ్గే పరిస్థితి లేదనేది ఆ రైతు ఉద్యమ నాయకులు చెప్తున్నారు. ఇది అడుగడుగున నిర్బంధ కాండాన్ని రైతు ఉద్యమాలకు సంబంధించి ఒక వార్త విశాలాంధ్ర పేపరు పబ్లిష్ చేసింది. నెక్స్ట్ మనం ఆంధ్రప్రభ, ఏపీకి సంబంధించి ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. ఆంధ్రప్రభ పేపర్లో ప్రధాన వార్తలు: ఎన్డీఏలోకి టీడీపీ, నేడు హస్తినకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అమిత్ షాతో భేటీ, ఆ తర్వాత బీజేపీతో పొత్తులపై స్పష్టత, జనసేనాని పవన్ కళ్యాణ్తో చంద్రబాబు సుదీర్ఘ మంత్రాలు, నేడు లేదా రేపు ఎన్డీఏలో చేరికపై ప్రకటన. ఎన్డీఏలోకి టీడీపీ అని ఆంధ్రప్రభ ఒక బ్యానర్ ఐటమ్ వేసింది. ఎందుకు ఎన్డీఏలోకి టీడీపీ పోతుంది, ఏ ప్రజల కోసం పోతుంది, ఏ ప్రయోజనాల కోసం పోతుందంటే సున్నా, ఏం చెప్పడానికి లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర కానీ తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర సమాధానం లేదు. ఎందుకు ఎన్డీఏలోకి పోతాను, ఏం రాష్ట్రానికి తీసుకొచ్చును, ఏం ఒరిగింది ఎన్డీఏ వల్ల? ఏమీ చేయలేదు, వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు, హోదా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ పట్ల వాళ్ళ యొక్క నిర్లక్ష్యం తట్టుకోలేకనే మేము బయటకు వచ్చినాం అని చెప్పి ఆ రోజు చెప్పిన 2019లో 18లో. ఈరోజు ఏమొచ్చిందని, ఏమి ఇచ్చారని, ఏం తెచ్చినవని నువ్వు ఎన్డీఏలోకి పోతున్నావు అనేది ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితి ఉంది. నిజంగా నువ్వు అడగమంటే కొన్ని లక్షల మంది రోడ్లపైకి వచ్చి అడిగే పరిస్థితి నువ్వు నిజంగా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవాళ టీడీపీ అధినేత కానీ నాయకులు కానీ జనం కడిగి పారేస్తారు. ఏపీలో ఉన్న సామాన్య ప్రజలు తెలుగుదేశం పార్టీని కడిగి సబ్బు పెట్టి రుద్ది కడిగి పారేస్తారు. ఎందుకంటే మీకు విలువలు లేవు, సిద్ధాంతాలు లేవు. 2019లో మీరే వివేదించి బయటకు వస్తారు, రిజైన్ చేసిన అంటారు, హోదా కోసం మేము కట్టుబడి ఉన్నాం అంటావు, దేనికైనా సిద్ధం అంటావు, పదవులను ఇసిరేస్తాం అంటావు. మళ్ళీ అదే పదవుల కోసం అదే పాకులాట. మళ్ళీ ఎన్డీఏలోకి నేను వస్తా అని అదేదో పెద్ద గొప్ప విషయంలోకి ఎన్డీఏలోకి తెలుగుదేశం అయితే ఏంది? ప్రజలకు ఏమరిగింది, ప్రజలకు ఏం తెచ్చినావు? ఎన్డీఏ అంటే బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి ఏం తెచ్చినవని నువ్వు ఎన్డీఏలో జాయిన్ అవుతున్నావు, ఏమి ఇచ్చారని ఎన్డీఏలో జాయిన్ అవుతున్నావు అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలదీసే పరిస్థితుల్లో ఉన్నారు, అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ పైన ఉంది. నేడు హస్తినకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరిక దాదాపుగా ఖరారైంది. బీజేపీ అగ్రనాయకత్వం ఇచ్చిన ఆహ్వానానికి టీడీపీ అధినేత చంద్రబాబు అంగీకారం తెలపడంతో పాటు చేరేందుకు దాదాపు సిద్ధమయ్యారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కీలక భేటీ నిర్వహించిన చంద్రబాబు ఎన్డీఏలో చేరికపై తుది నిర్ణయానికి వచ్చారు. ఒకవైపు పొత్తులతో పాటు మరోవైపు ఎన్డీఏలో చేరిక రంగం సిద్ధమైంది. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ఆహ్వానం మేరకు గత నెలలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఎన్డీఏలో చేరికపై చర్చించారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు అంశం దాదాపు ఖరారైనట్లుగా కనిపించినా ఇప్పటి వరకు పొత్తుపై స్పష్టత రాలేదు. తెలుగుదేశం ఎన్డీఏలో చేరిక, బీజేపీతో పొత్తుపై జనసేన పవన్ కళ్యాణ్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఈ అంశంలో రెండు పార్టీల మధ్య వారధిగా నిలిచిన పవన్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు, ఎన్డీఏలో చేరికపై ఒక స్పష్టత తీసుకొచ్చారు. తాజాగా మళ్ళీ ఢిల్లీలో టీడీపీతో పొత్తు అంశంపై కదలికలు మొదలైన క్రమంలో బుధవారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక దశలో తెలుగుదేశం పార్టీని బీజేపీతో పొత్తు కొప్పించడానికి, అదే బీజేపీ పార్టీని తెలుగుదేశం పార్టీతో పొత్తు కొప్పించడానికి నేను నానా చివాట్లు పడ్డా బీజేపీ పెద్దలతోని, అనేక అవమానాలు భరించా అని. దేనికోసం మీరు అవమానాలు భరించాలి? మీరు ఎందుకు చివాట్లు పడాలి? ఏపీకి జాతీయ హోదా ప్రత్యేక హోదా ఇస్తానంటేనో, ఏపీకి ప్యాకేజీ ఇస్తానంటేనో, ఏపీకి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఇస్తానంటేనో, పెట్టుబడులు తీసుకొస్తానంటేనో, నిధులు ఇస్తానంటేనో చివాట్లు పడ్డా ప్రజల కోసం దానికి ఒక అందం ఉంటుంది, సద్దం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి కోసం, ఆయన మేలు కోసం నువ్వెందుకు చివాట్లు పడాలి, నువ్వెందుకు అవమానాలు పడాలి అనేది ఇవాళ ఏపీలో ప్రజలు అడుగుతున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఎందుకు తాతాలాడుతుంది ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం కావడానికి అంటే ఒకటే లక్ష్యం, సీఎం కుర్చీ తప్ప వాళ్ళకి ఏపీ ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు కానీ ఒక్కటి కూడా అవసరం లేదు అనేది ఈరోజు స్పష్టంగా అయింది. ఎందుకంటే 19లో నువ్వు బయటకు వచ్చినావు, నిర్లక్ష్యం చేసింది, ఏపీని అన్యాయం చేసిందని, ఎక్కడ న్యాయం జరిగిందని నువ్వు వెళ్తాను అనేది ఇలా
ఒక్క క్లారిటీ కూడా లేదు. తహతహలాడుతాడు. ఎన్డీఏలో కలవాలి. చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎన్డీఏలో కలుస్తావా, బీజేపీతో కలుస్తావా, జనసేనతో కలుస్తావా, ఇంకా 4 పార్టీలతో పొత్తు పెట్టుకుంటావా కాదు, ప్రజలు మెచ్చాలి, ప్రజలు ఆదరించాలి, ప్రజలు మన్నన పొందాలి, అప్పుడు గెలుస్తారు తప్ప ఢిల్లీలో పెద్దలతో పొత్తు పెట్టుకున్నంత మాత్రంలో ప్రజలు ఓట్లేస్తారు అనుకోవటం అవివేకం అనేది రుజువైంది. ఎందుకంటే 2014లో కానీ 2018లో 19లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వెళ్ళిండు, 151 సీట్లు ఇచ్చారు. మీరు సింగిల్గా వెళ్ళారు, 23 సీట్లు ఇచ్చారు. జనసేన సింగిల్గా వెళ్ళింది, చివాట్లు పెట్టి పంపించారు, ఒక సీటు కూడా లేదు, ఒకటే ఒక సీటు. బీజేపీ సింగిల్గా వెళ్ళింది, గెలవలేదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నిజంగా మీ లెక్క తాతాలాడితే బీజేపీని, జనసేనని, వామపక్షాలను అందరం కలుపుకొని ఓట్లు చెల్తామని ఒక భయంతో ఆయన ఒకటే ధ్యేయం, సీఎం కుర్చీ కూర్చుంటామా లేదా పక్కన పెడితే జనానికి ఇచ్చిన మాట మడమ తిప్పను, మాట తప్పను అనే విధంగా ఒకటే పార్టీగా పోతాం, ఒకటే పార్టీగా నిలబడతాం, ఒకటే పార్టీగా గెలుస్తాం అన్నాడు. గెలిచిండు. మళ్ళీ అదే చూస్తాం. ఆ ధైర్యము, ఆ గట్సు ఉండాలి తప్ప ఒకసారి ఒక ఎలక్షన్లో ఒక టర్ను, ఇంకొక ఎలక్షన్లో ఇంకొక యూటర్ను తీసుకోవటం వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం కోల్పోయారు. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రజలు మన్నల్ని పొందే అవకాశం లేనట్టు మనకు అనిపిస్తుంది. ఎన్డీఏలోకి టీడీపీ కూటమి అని చెప్పి ఒక వార్త నేసింది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఈ టన్నెల్ నా స్వప్నం, నా తండ్రి శంకుస్థాపన చేస్తే నేను జాతికి అంకితం చేశా, ఇది దేవుడు రాసిన స్క్రిప్టే, మీ ముఖంలో చిరునవ్వులు చూసే అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చాడు. టీడీపీ హయాంలో పనులు నత్తనడక మళ్ళీ మన ప్రభుత్వంలోని ప్రాజెక్టుకు పూర్తిగా నీళ్లు నింపుతాం అని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులు నిన్న ప్రారంభోత్సవం చేసిండు. దాని సందర్భంగా మాట్లాడుతూ ఈ టన్నెల్ నా స్వప్నం, నా తండ్రి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేసిండు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాన్ని పూర్తి చేసే అవకాశం, దాన్ని జాతికి అంకితం చేసే అవకాశం నాకు దేవుడు ఇచ్చిండు, ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పి మీ ముఖాల్లో చిరునవ్వులు చూసే అవకాశమే ఆ దేవుడు నాకు ఇచ్చాడు. టీడీపీ హయాంలో పనులు నత్తనరక మళ్ళీ మన ప్రభుత్వంలోనే ప్రాజెక్టు పూర్తిగా నీళ్లు నింపుతామని చెప్పి కూడా ఆయన వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో చెప్పిండు. ఈ టన్నెల్కి సంబంధించి నిన్న అక్కడికి వెళ్ళి ప్రాజెక్టును ప్రారంభించి ఇంకా కొంత పనులు ఉన్నప్పటికీ నీళ్లు నింపి పూర్తిగా నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చి మీకు నీళ్లు అందించే బాధ్యత ఉంది అని చెప్పి ఆయన చెప్పిండు. ఆయన చాలా సంతోషంగా నిన్న ఫీల్ అయినట్టు, ఎందుకంటే జాతికి అంకితం చేసిండు. వాళ్ళ తండ్రి గారు శంకుస్థాపన చేసిందని పూర్తి చేసి జాతికి అంకితం చేసడం, ప్రజలకు ఇవ్వటం అనేది ఆయన యొక్క స్వప్నము అని చెప్తున్నారు. అన్ని వేళలా అన్నదాతలను ఆదుకున్నాం, సంక్షేమం అభివృద్ధి ఈ రెండింటికి కట్టుబడి పనిచేశాం. రైతులకు పెట్టుబడి రాయితీ నష్టపరిహారాన్ని ఖాతాల్లోకి జమ చేసిన సీఎం జగన్. అన్ని వేళలా అన్నదాతలను ఆదుకున్నాం. ఇన్పుట్ సబ్సిడీ పాపం అక్కడ ఉన్న రైతులు పాపం 2023 సీజను, 2023-24 సీజన్లో 2 సీజన్లో ఒకసారి వర్షాలు లేకపోవడం వల్ల, ఒకసారి తుఫాను వల్ల నష్టపోతే ఆ రైతులకి నిన్న ఇన్పుట్ సబ్సిడీ 12 లక్షల మంది రైతులకి ఇన్పుట్ సబ్సిడీ జమ చేశారట. దానికి సంబంధించి అన్ని వేళల అన్నదాతలను ఆదుకున్నాం, సంక్షేమ అభివృద్ధి రెండింటి కట్టుబడి పనిచేసాం. రబీ రైతులకు పట్టుబడి రాయితీ నష్టపరిహారాన్ని ఖాతాలో జమ చేసిన సీఎం జగన్ అని చెప్పి ఒక వార్తని వేశారు. ఇది అంటే ఇన్పుట్ సబ్సిడీ మొట్టమొదటిసారిగా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం ఇదే మొదట అనుకుంటా, అన్ని లక్షల మందికి. అంటే పంట నష్టపోయిన రైతులకి అతివృష్టి అనావృష్టి వల్ల ఇది ఒక మంచి నిర్ణయం. ఇది ఒక వార్తగా ఆంధ్రప్రభ ఇచ్చింది. ధృవీకరణ పత్రాలపై సీఎం ఫోటోలు, లోగోలు ఉంటే తప్పేంటి, దీనివల్ల హక్కులు ఎలా ప్రభావితం అవుతాయి, ఎన్నికలప్పుడు దాఖలు చేసే ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల వ్యాఖ్యల హైకోర్టు వ్యాఖ్యలు. ప్రభుత్వం జారీ చేసే ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి ఫోటోతో పాటు నవరత్నాలు లోగో ముద్రిస్తే వచ్చే నష్టం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. దీనివల్ల ప్రజల హక్కులు ఎలా ప్రభావితం అవుతాయో తేల్చాలని స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలోనే వేసే ఇలాంటి వ్యాఖ్యలన్నీ రాజకీయ ప్రయోజనాలే అని వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ప్రభుత్వం మంజూరు చేసే కుల స్థానికత, ఎస్సీ, ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు, జనన ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి ఫోటో వేశారట. ఇది తెలుగుదేశం పార్టీ వెనకుండి కొంతమందిని కోర్టుకు పంపింది. అంటే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, అధికారులు, అంటే ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉంటుందో పంపిణీ చేసే కుల ధృవీకరణ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ కానీ, లేకపోతే బర్త్ కానీ, డెత్ కానీ, లోకల్ ఏరియా సర్టిఫికేట్ కానీ, లేదంటే ఇంకేమైనా ఇళ్ళ పట్టాలు కానీ పంపిణీ చేసేటప్పుడు ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వానికి అధిపతి ఆయన కాబట్టి ఆయన బొమ్మ వేస్తారు. సహజంగా జరిగింది ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా. దాన్ని ఛాలెంజ్ చేశారు హైకోర్టులో. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యము, ప్రజల హక్కులకు భంగం.
అందుకే హైకోర్టు చివాట్లు పడింది. ధృవీకరణ పత్రాలపై సీఎం ఫోటోలు లోగోలు ఉంటే తప్పేంటి, దీనివల్ల ఎవరి హక్కులు భంగం కలిని, ఇది ఎందుకు రాజకీయ ప్రయోజనాల కోసం ఇట్లాంటి పిటిషన్లు వేస్తారు తప్ప దీంట్లో ఏమీ ప్రయోజనం లేదు, ప్రజల ప్రయోజనం లేదు అనేది కోర్టు నిర్ధారించి గడువు 4 వారాల్లో ఏదో గడువు ఇచ్చింది ప్రభుత్వం వైపు నుంచి కౌంటర్ వేయడానికి. ఇంత చిన్న చిన్న విషయాలు, చిల్లి విషయాలు అంటూ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండా, జగన్మోహన్ రెడ్డి ఉండా, ఇంకోళ్ళు ఉండా అనేది పక్కన పెడితే ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళ ఫోటో వెబ్సైట్లో కానీ, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో కానీ, మిగతా ఏదైనా పంపిణీ చేసే పత్రాలు కానీ, ఆర్డర్స్ కానీ ఏటిపైన ఫోటో ఉంటుంది. దాంట్లో తప్పే ఉంది ఫోటో ఉండటం వల్ల అనేది హైకోర్టు కూడా డిక్లేర్ చేసింది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ప్రజాశక్తి పేపర్ చూద్దాం. నిలిచిన ధాన్యం చెల్లింపులు 815 కోట్ల పైన బకాయిలు, ఆందోళనలో రైతాంగం. రాష్ట్రంలో ధాన్య సేకరణకు గాను ప్రభుత్వం రైతులకు చేయాల్సిన చెల్లింపులు నిలిచిపోయాయి. పౌర సరఫరాల శాఖ వద్ద అవసరమైన నిధులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ధాన్యం సేకరించిన 21 రోజుల్లో రైతుల అకౌంట్లో నగదు జమ చేయాలి. అయితే ఆచరణలో అలా జరగడం లేదు. 2023-24 ఖరీఫ్ సీజన్కి సంబంధించి చేసిన కొనుగోళ్లు ఇంకా నగదు చెల్లించలేదు. ఇంకా రైతుల వద్ద నవంబర్ నుంచి మార్చి మొదటి వారం వరకు అలా రైతులకు బకాయిలు పడిన మొత్తం 815 కోట్ల పైన ఉంటుందని అంచనా. ఇది రైతుల నుంచి ధాన్యం సేకరిస్తే సివిల్ సప్లై డిపార్ట్మెంటు 815 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయట. రైతుల నుంచి ధాన్యం సేకరించిన 21 రోజుల లోపే 21 రోజుల కల్లా ఆ రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలనేది ప్రభుత్వం నిబంధన ఉంది. కానీ బకాయిలు పడ్డాయి, నిధులు లేకపోవడం వల్ల అనేది ఒక వార్తని ప్రజాశక్తి రైతులకు సంబంధించి ఒక వార్తను వేసింది. ఇది ప్రజాశక్తి సంబంధించి. ఇది నేడు హస్తెనకు బాబు పొత్తులపై బీజేపీ నేతలతో చర్చ. ఇప్పటికే ఢిల్లీలో పురంధరేశ్వరి, సోము వీర్రాజు, ఉండవల్లి నివాసంలో పవన్తో భేటీ అన్నట్టు ఒక వార్తని ప్రజాశక్తి వేసింది పొత్తులకు సంబంధించి. ఇది నెక్స్ట్ సాక్షి చూద్దాం. సాక్షి పేపర్లో ఇది దేవుడు స్క్రిప్టు, నాన్న మొదలు పెడితే నేను పూర్తి చేశా, ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం నిజంగా నా అదృష్టం. వెలుగొండను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్. వాయువేగంతో జంట సొరంగాలు పూర్తయిన టన్నెలను స్వయంగా పరిశీలించి ఫైలాన్ను ఆవిష్కరించిన సీఎం. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 మండలాల్లో 15,25,000 మందికి తాగునీరు కూడా. 1,200 కోట్లతో LA 6 ఆగస్టు నుంచి ప్రాజెక్టు ద్వారా నీళ్లు, 53 కోట్లతో 2 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన. గిద్దలూరు నియోజకవర్గంలో 13,500 ఎకరాలకు సాగునీరు. ఇది 4,47,000 ఎకరాలకు సాగునీరు అందిద్దట వెలుగొండ ఈ ప్రాజెక్టు వల్ల. 30 మండలాల్లో 15,25,000 మందికి తాగునీరు అందిద్దట. దానికి సంబంధించి ప్రాజెక్టును ప్రారంభిస్తూ ఇది దేవుడు స్క్రిప్టే, నాన్న మొదలు పెడితే నేను పూర్తి చేసే అవకాశం వచ్చింది, ఈ ప్రాజెక్టు నిజంగా పూర్తి చేసే అవకాశం నా స్వప్నం, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పి ఆయన మాట్లాడుతూ మాటలు కూడా ఏడిచ్చారు. పుగల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే ఆయన కుమారుడిగా ఒక్కొక్కటి దాదాపు 18 కిలోమీటర్ల పైగా ఉన్న 2 టన్నెళ్లను పూర్తి చేసి జాతికి అంకితం చేయడం నిజంగా దేవుడు రాసిన స్క్రిప్టే అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏముంది. వెలుగొండ మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న మన ప్రభుత్వమే పూర్తి చేయగా, రెండో సొరంగం పనులను కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేస్తున్నాం. దశాబ్దాల స్వప్నాన్ని నెరవేరుస్తూ ఆ టన్నెల్లో ప్రయాణించే అదృష్టాన్ని కల్పించిన దేవుడికి సదా రుణపడి ఉంటా అని చెప్పి ముఖ్యమంత్రి 2 టన్నెళ్ళు ఒక్కొక్కటి 18 కిలోమీటర్ల పొడవు ఉందట. ఒక టన్నెల్ని ఆల్రెడీ 2021లో ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు 2వ టన్నెల్ కూడా ప్రారంభోత్సవం చేశారు. ఇది నాన్నగారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ని నేను పూర్తి చేయటం అనేది ఒక స్వప్నం, ఒక అదృష్టం, అది దేవుడిచ్చిన వరం అని చెప్పి వారు మాట్లాడిన పరిస్థితి. ఇది దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి, చెప్పాడంటే చేస్తాడంతే, ప్రతి ఇంటికి 5 ఏళ్లలో చేసిన మేలును వివరిస్తూ సీఎం జగన్ సందేశంతో లేఖలు. మీ ఇంటికి మంచి జరిగితే మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విన్నపం. రేపటి నుంచి 3 రోజులు ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పంపిణీ. సుపరిపాలనతో రాష్ట్రంలో ప్రతి ఇంటికి పారదర్శకంగా మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో చేకూర్చిన ప్రయోజనాలను వివరిస్తూ రూపొందించిన లేఖను నేరుగా లబ్ధిదారులకు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు ఆదివారం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ సందేశంతో కూడిన ఈ లేఖలను ప్రతి ఇంటికి అందజేయనున్నారు. 5 ఏళ్లలో ఒక్కో ఇంటికి ఏ పథకం ద్వారా మొత్తం ఎంత మేర ప్రయోజనం కలిగిందో వివరిస్తూ లబ్ధిదారుల వారీగా ప్రత్యేకంగా అనుబంధ పత్రాన్ని రూపొందించారు. లేఖ పంపిణీ సమయంలో వాలంటీర్లు ఆయా కుటుంబాలకు చెందిన ఒక సభ్యుడి నుంచి సంతకం తీసుకోవాలన్నట్టు కూడా ఒక వార్తని చెప్పాడంటే చేస్తాడు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఏం హామీలు ఇచ్చాడు, అవి కాక ఇంకేం చేశాడు, ప్రతి ఇంటికి ఏ విధంగా లబ్ధి చేకూరింది, ఏమేమి లబ్ధి చేకూరింది, ఎంత మొత్తంలో లబ్ధి వచ్చింది ప్రభుత్వం నుంచి
అనే విషయాల్ని పొందుపరుస్తూ ఇండివిజువల్గా ప్రతి ఇంటికి ఏం లబ్ధి ఉందో ఒక లెటర్ రూపంలో తయారు చేసి ముఖ్యమంత్రి గారి సందేశాన్ని ఈ గ్రామ సచివాలయ గ్రామ వాలంటీర్ల ద్వారాగా ప్రతి ఇంటికి అందించే కార్యక్రమాన్ని 3 రోజులు శుక్రవారం శని ఆదివారం ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏం బెనిఫిట్ అయిందో అది చూపించి అది చెప్పి మీకు నచ్చితే ఆశీర్వదించండి మరొకసారి అని చెప్పే ప్రయత్నం చేయటం వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం చేస్తుంది. ఇది వాస్తవంగా ఒక రాజకీయ నాయకుడిగా ఎంత గట్స్ ఎంత ధైర్యం ఉంటే మీకు నచ్చితేనే మీరు నమ్మితేనే మీరు ఆదరిస్తా అంటేనే ఆదరించండి, నేను మంచి చేసిన అనుకుంటేనే నాకు ఓటేయండి, లేదంటే అవసరం లేదు అని చాలా క్లిస్టల్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్పే పరిస్థితి. ఎక్కడ డొంకతిరుగుడు లేదు, ఎక్కడ మడత మాటలు లేవు. ఒకటే నేను చేసింది నచ్చింది అంటే ఓటేయండి, నేను చేసింది నచ్చలేదంటే ఓటేయొద్దని క్లియర్గా చెప్తుండు. నచ్చితేనే ఓటేయండి, నచ్చకపోతే ఓటేయొద్దని కూడా చెప్పే ధైర్యం చేయటం అంటే మామూలు విషయం కాదు. ఇవి వేరే కుట్టిసాకులు ఏది లేదు. నేను మంచి చేసిన అనుకుంటే ఓటేయండి, మంచి చేయలేదు అనుకుంటే వేయద్దు, ఎస్ ఆర్ నో, 2 మాటలు చెప్పిండు. 2 మాటలతోని ప్రజల్లోకి వెళ్తుండు. ఆ 2 మాటలతోనే ప్రజలు ఆదరించమని చెప్తుండు. ఇది రాజకీయం అంటే, ఇది సిద్ధాంతం అంటే, ఇది నమ్మకం అంటే. ఇట్లా ఉండాలి తప్ప ఒకసారి వద్దని, ఒకసారి పోతానని, ఒకసారి పొత్తు వద్దని, ఇంకోసారి పొత్తు కావాలని, నేనేదో రాష్ట్రానికి ఉద్ధరిస్తానని, నాకు విజన్ ఉందని చెప్పుకుంటూ వెళ్ళటం వల్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి అదే ఉంది. బీజేపీతో నివేదించి మళ్ళీ బీజేపీతో కలస్తానికి ప్రయత్నం చేస్తాను. ఒకళ్ళు కలుస్తారా లేదా పక్కన పెడితే, కలవపోయినా కానీ అది ఒక రాంగ్ ఇండికేషన్స్ ప్రజల్లోకి పోతాయి. అంటే ప్రయత్నం అయితే చేసినావు కదా, అంటే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనే రీతిలో చంద్రబాబు నాయుడు యొక్క వ్యవహార శైలి ఉంది. యూటర్న్ల వ్యవహార శైలి, 2 కాళ్ళ సిద్ధాంతం, ఇవన్నీ కూడా ఆయనకే చెల్లుబాటు అయ్యేది అనేది ఏపీలో ప్రజలు చర్చించుకున్న పరిస్థితి. ఇంకోటి, మడతబెట్టిన హామీలకు డిక్లరేషన్ రూపం, బీసీల కోసం మరో వేషం, వచ్చే 5 ఏళ్లలో బీసీలకు బాబు చేస్తానన్న ఖర్చు 1,50,000 కోట్లు. గత 5 ఏళ్లలో జగన్ బీసీలకు చేకూర్చిన లబ్ధి 1,76,00,000 కోట్లు. అంటే ఈయన వచ్చే 5 ఏళ్లలో బీసీకి బాబు చేస్తానన్న ఖర్చు 1,50,000 కోట్లు అయితే, జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో 1,76,000 కోట్లు, ఇంకా 26,000 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టినా అని చెప్పి ఈ సాక్షి పేపర్లో కోరత. బీసీలంటే బ్యాక్ బోను అన్న వైఎస్ఆర్సీపీ స్లోగన్నే కాపీ కొట్టిన టీడీపీ బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నీ జగన్ సర్కారు ఆల్రెడీ అమలు చేస్తున్నవే. బీసీ కార్పొరేషన్లు, కుల ధృవీకరణ పత్రాలు, కులగణన ఇలా అన్నీ కాపీనే. అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకుండా డ్రామాలు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% ఇస్తానన్న బాబు, 50% పైగా పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ, అబాస్పాలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్. ఇది నిన్న కూడా మనం చర్చించినాం. ఈ బీసీ డిక్లరేషన్లో 50 ఏళ్ళు వస్తే నేను పెన్షన్ ఇస్తా, 34 రకాల ఆదరణ వస్తువులు ఇస్తా, బీసీలకు లోన్లు ఇస్తా, బీసీలకు ఇది కాదు కావాల్సింది. ఈ అందరు ఇస్తారు, ఏ గవర్నమెంట్ అనేది. నువ్వు 40 సంవత్సరాల నుంచి నన్ను బీసీలు ఆదరించారు, నా పార్టీని బీసీలు ఆదరించారు, వాళ్ళ రుణం తీర్చుకుంటా అన్నప్పుడు వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, వాళ్ళకి పార్టీ అధ్యక్షుడి పదవి ఇవ్వాలి అనేది మనం చెప్పినాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తుందో 1,76,000 కోట్లు నేను ఆల్రెడీ ఇచ్చాను, నువ్వు అనే ఏదైతే బీసీలకు సంబంధించి డిక్లరేషన్ ఉందో అదంతా మేము చేసిందే. బీసీ కులగణన చేసినావు, అది హిస్టారికల్ డెసిషన్. బీసీ కులగణన నువ్వు 15 సంవత్సరాలు అధికారంలో ఉండి బీసీలే నాకు ఆయువు పట్టు, బీసీలే తెలుగుదేశాన్ని నిలబెట్టిందంటావు, బీసీలే పిల్లర్ అంటావు, మరి ఎందుకు చేయలే కులగణన, బీసీ కులగణన? అంటే నీకు గట్స్ లేవు, ధైర్యం లేదు, నీకు చిత్తశుద్ధి లేదు. అదే కమిట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఇవాళ బీసీ కులగణన చేసిండు. అనేక అంశాలలో బీసీల ఇంటికి వెళ్ళి వాలంటీర్లు వాళ్ళకి సర్వీస్ ఇచ్చే పరిస్థితి. ఇంతకంటే నువ్వు కొత్తగా చేయాల్సింది ఏంది, ఏం చేస్తావు అనేది ఇక్కడ ప్రజలకు సంబంధించిన వాయిస్ని చెప్తుంది. ఇది బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, ఇది బీసీల పార్టీ, బీసీల ప్రయోజనాలను కాపాడడం కోసం ఆ పార్టీ పనిచేస్తుంది. ఇది ఎన్నికల ముందు బాబు మాయ మాటలు. బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, ఇది బీసీల పార్టీ, బీసీల ప్రయోజనాలను కాపాడటం. ఇది బీసీల పార్టీ అయితే మరి బీసీ ఉండాలిగా, అధ్యక్షుడు ఓసీ ఎట్టుంటాడు, అదేగా మనం మొత్తుకునేది. ఇది బీసీల పార్టీ అని నువ్వు చెప్తుంటే, మరి బీసీని పెట్టు, ముఖ్యమంత్రిని పెట్టు, బీసీని అధ్యక్షుడిని చేయి, అప్పుడు కాదు బీసీల పార్టీ అయ్యేది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బీసీల పార్టీ అంటాడు, బీసీలేదు వెన్నెముక అంటావు, మళ్ళీ వాళ్ళని లెక్క చేయి, వాళ్ళని పట్టించుకో, ఇడిచికొడితే చైరు ఎక్కినమంటే కథం బీసీలను తన్ని అవతల పడేస్తాం. ఇది నీ వ్యవహార శైలి. ఇదంతా ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీ ఆంధ్రజ్యోతి పేపర్. విచిత్రాల విజన్ అట, విశాఖ పేరుతో జగన్ విన్యాసాలు, 10 ఏళ్లలో
1.05 లక్షల కోట్లు ఖర్చు పెడతారట. అందులో 90% పాత ప్రాజెక్టులే, అత్యధికమో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులే. ఇప్పటికీ పూర్తయినవి విజన్ ఖాతాలోనే. హెచ్పిసిఎల్ విస్తరణ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు సొంతం చేసుకునే జగన్. ఇన్బారిట్, భోగాపురం ఎయిర్పోర్టు, ఆదాని డేటా సెంటర్లకు తన కలర్. జగనన్న కాలనీలు, టీడీపీ కట్టిన టిడ్కో ఇండ్లు కూడా విజన్లో భాగమే. మాటలు తప్ప చేతలు ఎరగని కోల్చడం తప్ప కట్టడం తెలియని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ విశాఖ పేరుతో మంగళవారం నిర్వహించిన సదస్సు మొత్తం జగన్ నాటకమే అని విస్పష్టంగా రుజువైంది. సదస్సుకు షూటు బూట్లో వచ్చిన వారిలో అత్యధికులు పారిశ్రామికవేత్తలే కాదు. అబ్బో, ఆడికి వచ్చిన వాళ్ళని కూడా ఆంధ్రజ్యోతి తప్పుపడుతుంది. పాపం వీళ్ళ చంద్రబాబు పిచ్చి పీకిపోయింది. చంద్రబాబు మీద ఉన్న పిచ్చి, చంద్రబాబు మీద ఉన్న ప్రేమ పిచ్చి పీకిపోయి విచిత్రాల విజన్ అట. మరి ఇదేంది విచిత్రాల పొత్తులు? ఇది విచిత్రాల పొత్తులు కాదు, విచిత్రాల విజన్ అయితే ఇదేంది? ఇది పిచ్చి పొత్తులా, విచిత్రాల పొత్తులా, ఏం పొత్తులు అంటారు? ఈ స్వార్థపూరితమైన పొత్తులా, కుర్చీ కోసం పొత్తులా? ఎవడి కోసం ఈ పొత్తులు? పొత్తు పొడుపు దేనికి? ఎవడి కోసం పడవాల పొత్తు? ఏ ప్రజల కోసం? 5 కోట్ల మంది ఆంధ్రులకు ఏమైనా మేలు చేస్తుందా ఈ పొత్తు? పొత్తు పొడుపు అన్నావు. ఇదే పొత్తు 2014లో పొడిచింది, 19లో మళ్ళీ యూటర్న్ తీసుకున్నాం, మళ్ళీ ఇవాళ ఇంకోటి యూటర్న్ తీసుకున్నాం. ఇదే విజన్ అంటే? ఇది విచిత్రాల పొత్తు కాదా? విచిత్రమైన వ్యక్తులు, విచిత్రమైన పార్టీగా చంద్రబాబు నాయుడు పార్టీ, తెలుగుదేశం పార్టీని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇది విచిత్రాల పొత్తు. ఇది విచిత్రాల విజన్ అంటే విచిత్రాల పొత్తే కదా. బీజేపీ పిలుపుతోనే ఢిల్లీకి బాబు, అవసరమైతే రేపు అక్కడే 1-2 రోజుల్లోనే సీట్ల సర్దుబాటు. ఢిల్లీకి పోయి వాళ్ళని బతిలాడి కాళ్ళ వేళ్ళ పడే పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, వాజ్పేయి బీజేపీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుంది. ఎట్లా పెట్టుకునేది? ప్రమోద్ మహాజన్ అని ఉండేది ఇన్ఛార్జి. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చొని పొత్తులు డిసైడ్ చేసేది. ఆ రోజు అంతో ఇంత ఆత్మాభిమానం ఉండేది తెలుగుదేశం పార్టీ అంటే. తెలుగుదేశం పార్టీ అంటే ఒక గౌరవం ఉండేది. బీజేపీ జాతీయ నాయకత్వం ఒకళ్ళు ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చొని పొత్తులు నిర్ణయించేది హైదరాబాద్లో. ఈరోజు పదే ఫ్లైట్ కట్టుకొని పదే పోయి నేను పొత్తు కలుస్తా, నేను మీ దాంట్లో కలుస్తా అంటే వాళ్ళు నువ్వు ఎందుకు పోయినవు రా నాయన, ఎలా నువ్వు పోయినవుగా, మమ్మల్ని కాదని మేము చేర్చుకోమని వాళ్ళు అంటారు. వాళ్ళని బతిలాడుతాడు పవన్ కళ్యాణ్తోని, వాళ్ళతోని వీళ్ళతోని చెప్పిస్తాను. పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పే పరిస్థితి, నేను చంద్రబాబు నాయుడు గారి కోసం తిట్లు పడ్డా, అవమానాలు పడ్డా బీజేపీ పెద్దలతోనని. ఎందుకు ఆ పరిస్థితి? జనాన్ని నమ్మండి మీరు, జనం దగ్గర పోండి, జనాలకు చెప్పుకోండి, జనాలని ఆదరించమని చెప్పండి, జనాలకు ఏం చేస్తారో చెప్పండి. ఎందుకు అంటే ఇదంతా జనాల దగ్గర నమ్మకం పోయింది, జనాలపైన విశ్వాసం లేదు, జనం నిన్ను నమ్మట్లే. దానికోసం ఇవన్నీ కుయుక్తులు. 4 పార్టీలు కలిసినట్టే అరే చంద్రబాబు నాయుడు గెలుస్తుందని ఒక ప్రచారం జరిగితే ఏదన్నా బయటపడవచ్చు అనే గుడ్లో మెల్లగా ప్రయత్నం చేస్తున్నట్టే ఉంది తప్ప పొత్తుల పొడుపు అట. ఎందుకు పడవాల పొత్తు అనేది లేదు. పవన్కు పిలుపు తన అవసరం ఇప్పుడు లేదని భావిస్తున్న సేనాని. బీజేపీ గెలవగలిగే సీట్లు ఇవ్వాలని బాబుకు టీడీపీ నేతల సూచన. నరసాపురం, తిరుపతి, అరకు ఎంపీ స్థానాలు ఇద్దామని ప్రతిపాదన. రాజమండ్రి, ఏలూరు, రాజంపేట సహా 5 ఎంపీ సీట్లు కోరుతున్న బీజేపీ 11 అసెంబ్లీ స్థానాలు కూడా బాబుతో అవగాహన కుదిరితే రేపో ఎల్లుండో అభ్యర్థులు ఖరారు. ఎన్డీఏలో టీడీపీ చేరిక కూడా హస్తంలో. ఏపీ బీజేపీ నేతలతో నడ్డా, అమిత్ షా 5 ఎంపీ సీట్లట, 11 అసెంబ్లీ స్థానాలు అడిగారట. 5 కాదు 10 ఆయన ఇస్తాడు, 11 కాదు 20 ఆయన ఇస్తాడు. ఆయన బీజేపీతో పోవాలి. ఇప్పుడు బీజేపీ నమ్ముకోండి, బీజేపీ ఉంటే నాతో ముఖ్యమంత్రి అవుతాయని ఆయన కలలుగా అంటాడు. బీజేపీ ఉంటే ముఖ్యమంత్రి గారు, ప్రజలు ఉండాలి. ప్రజలతో పెట్టుకోరా నాయన పొత్తులు. ప్రజలతో పొత్తు పెట్టుకొని ప్రజలతో కలిసిపోతే మీకు ఏమన్నా 4 ఓట్లు పడతాయి, గెలుస్తారు, ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజలతో పెట్టుకోవాల్సిన పొత్తుని ఢిల్లీ పెద్దలతో పెట్టుకుంటే ఎట్లా గెలుస్తావు నువ్వు? ఆ చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రజలతో పొత్తు పెట్టుకుంటుండే గెలుస్తాడు, ప్రజలతో పొత్తు పెట్టుకుంటుండే ఓడినా గెలిచిన. 2014లో ఓడినా ప్రజలతో పొత్తు పెట్టుకుంటూ 67-70 సీట్లు వచ్చినాయి. 2019లో మళ్ళీ ప్రజలతో పొత్తు పెట్టుకుంటూ మళ్ళీ గెలిచిండు. నువ్వు 2014లో 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నావు, అత్యవసర మార్కులతో పరిపాలన చేసినావు. 2014కి వచ్చేటలక మళ్ళా విడివిడిగా పోటీ చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి 2014 అయినా 19 అయినా సింగిల్గానే అవుతాను. ఎట్లాంటి పొత్తులు కానీ, ఎట్లాంటి కుయుక్తులు కానీ, ఎట్లాంటి జిత్తులు కానీ, నక్క జిత్తులు కానీ చేయకుండా స్ట్రేట్గా ప్రజలను నమ్ముకుంటూ ప్రజలతోనే పొత్తు పెట్టుకోండి. అది రాజకీయం అంటే, అది సిద్ధాంతం అంటే. ఇది ఒక వార్తగా పొత్తు పొడుపు అని చెప్పి ఒక వార్త ఇచ్చింది.
జనసేన సీట్లు కూడా ఖరారైనట్టు చంద్రబాబుతో పవన్ భేటీ గంటన్నర పాటు చర్చలు. విశాఖలో 4 తూర్పుగోదావరిలో 5, పశ్చిమ గోదావరిలో 6, కృష్ణాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరులో ఒక్కొక్కటట. ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడపలో కూడా. పెందుర్తి, అమలాపురంపై కొనసాగుతున్న కసరత్తు. టీడీపీ ఆశావాహులను పిలిపించి మాట్లాడుతున్న అచ్చెన్న జనసేన అభ్యర్థులను గెలిపించాలని వినతి. ఈ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ అచ్చెన్నాయుడు పిలిచి నాయకులను ఏం చెప్తుండు? జనసేనని గెలిపిండి, తెలుగుదేశాన్ని వద్దన్నట్టు. ఇది ఇప్పుడు మొత్తం వీళ్ళు జనసేన బీజేపీని మోయటానికి టీడీపీ కార్యకర్తలని, టీడీపీ నాయకుల్ని వాడుకుంటున్నట్టే అనిపిస్తుంది. ఇది ఏబీ ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. వెలికొండంత పెండింగు, ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే ఆస్కారమే లేదు. సుదీర్ఘకాలం టన్నెల్ తవ్వకాలతోనే సరి. వాటినేరు ప్రారంభించి సీఎం అడావుడి. ఆ టన్నెల్లోనూ లైనింగ్ పనులు పూర్తి కాలేదు. నల్లమల్ల జలాశయంలో నీళ్ళు నిలబెట్టేది ఎప్పటికీ? పునరావాసానికి ఇంకా 1400 కోట్లు కావాలి. ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలంటే ఎన్నో పనులు చేయాలి. అంటే ఇంకా కాలేదు, ఇది కాలేదని ఒక ముద్ర వేసి వెలిగొండ ప్రాజెక్టుని నేను జాతికి అంకితం చేసిందని ప్రభుత్వం చెప్తుంటే ఈనాడు పత్రిక ఇదంతా కొండంత ఉంది, ఇంకా పెండింగ్, అది కాలేదని. ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిండు ఉమ్మడి రాష్ట్రంలో శంకుస్థాపన. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యిండు. సరే ఏనంటే చేయలేకపోయాడు. ఎందుకు చేయలేరు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో? ఆయన ఫెయిల్ అయినందుకే. ఆయన పెండింగో ఇంకోటో మన్నో మషన్నో అనేది ఏదైనా కావచ్చు. ఆయన ఫెయిల్ అయినందుకే ఇవాళ పని 2 టన్నెళ్ళు 18 కిలోమీటర్ల మేరకు 2 టన్నెళ్ళు పూర్తి చేసుకుంది. నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఆగస్టులో ఇస్తుంది. దాన్ని విమర్శించే ప్రయత్నం మళ్ళా దీంట్లో ఒక కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు చేసే ప్రయత్నం చేస్తుంది. కాకపోవచ్చు, కానీ నువ్వేం చేసినావు 5 సంవత్సరాలు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు అనేది కూడా ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. సరే నువ్వు 5 ఏళ్లలో చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాత ప్రాజెక్ట్ అయినా ముందుకు తీసుకుపోయిండు, నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. ఇవాళ ఇవ్వకపోవచ్చు, ఆగస్టులో ఇచ్చే కార్యక్రమం చేస్తాడని ప్రభుత్వం చెబుతుంది. దాన్ని అప్రిషియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో నిర్లక్ష్యం చేసి చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేసిండంటే అప్రిషియేట్ చేస్తూ ఈనాడు వార్త రాయాలి. వాస్తవంగా ఇంత అద్భుతమైన పని చేసిండని జగన్మోహన్ రెడ్డి. కానీ అది రాయకుండా దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు చేసే ప్రయత్నం చేయటం వల్ల ప్రజల్లో పలసనవుతారు తప్ప ఏముండదు. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. నేడు ఢిల్లీకి చంద్రబాబు పవన్ అమిత్ షాతో భేటీ. వాళ్ళిద్దరు హీరోలు పోతున్న ఫోటోని వేశారు. ఢిల్లీకి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడానికి ఢిల్లీ పోతున్నారట పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు. ఏం ఉద్ధరిస్తారో, అక్కడ నుంచి ఏం నిధులు చేస్తారు, ఏం ప్యాకేజీలు చేస్తారు, ఏం హోదాలు చేస్తారో ప్రజలు రెడీగా ఉండాలి. ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకడానికి వాళ్ళు తెచ్చే షీల్డ్లు, వాళ్ళు తెచ్చే నిధులు, వాళ్ళు తెచ్చే హోదాలు, వాటిని పట్టుకొని మనం బాగుపడటానికి రెడీగా ఉండాలన్నట్టు ఒకటి ఫోటో వేశారు ఈనాడు పేపర్లో. దేనికోసం సిగ్గుండాలి, దేనికోసం పొత్తు పెట్టుకుంటుంటే చెప్పలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉంది అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు చర్చించుకుంటున్నారు. దేనికోసం అనేది స్ట్రెయిట్గా ఒక సామాన్యుడు వచ్చి అడిగినా దేనికోసం నువ్వు బీజేపీతో పొత్తుకెళ్తున్నావు అంటే చెప్పే పరిస్థితి ఇది. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.